సో ఈరోజు మనం వెజైనల్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ శ్రీదయ, ఫర్టిలిటీ కన్సల్టెంట్. వెజైనల్ డిశ్చార్జ్ అదంత పెద్ద ప్రాబ్లం కాదండి. యూజువల్గా వెజైనల్ డిశ్చార్జ్ని సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్ అంటాము. యూజువల్గా మన నోట్లో సలైవా ఎట్లయితే ఊరుతూ ఉంటుందో వెజైనాలో కూడా సర్వైకల్ గ్లాన్స్ తోనూ వెజైనల్ గ్లాన్స్ తోనూ వచ్చే సెక్రీషన్స్ ద్వారా మనకి వెజైనల్ డిశ్చార్జ్ వస్తుంది. సో యూజువల్గా మనకు నార్మల్గా ఆడవాళ్ళకి పీరియడ్ సైకిల్లో వాళ్ళ బాడీ హార్మోన్స్తో రియాక్ట్ అయ్యే విధానంలో ఈ డిశ్చార్జెస్ సెక్రీషన్స్ కానీ తయారవుతుంటాయి. సో ఓవులేషన్ టైం ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నా కూడా రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళకి ఓవులేషన్ ముందు మన ఎగ్ పెరిగే విధానంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్లో డిశ్చార్జ్ ఎప్పుడు వాటరీగా సన్న తీగలుగా ఉంటుంది. ఓవులేషన్ తర్వాత డిశ్చార్జెస్ చాలా థిక్గా ఉంటాయి. సో ఈ మార్పులు సహజంగా నార్మలే.